లేవీయుడు తన ఉపపత్ని తన భార్యను తీసుకొని చూడండి బెన్యామీనులు ఉండే గిబియా అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళితే గిబియా అనే ప్రాంతానికి వెళితే అక్కడికి వెళ్ళి తన భార్యతో అన్నాడు, అమ్మా చాలా చీకటి అయింది, ఈ రాత్రి ఇక్కడే మనం బస చేసి ఈ రాత్రి ఇక్కడే మనం ఉండి ఉదయమున లేచి ప్రయాణం చేద్దామని ఆలోచన చేసి వాళ్ళు ఆ నైట్ అక్కడ బస చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. బాగుగా బలిసిన గుర్రము వలె ఆ గిబియాలో ఉన్నటువంటి యవనస్తులందరూ పెద్దలందరూ కూడా ఆ ఇంటిని చుట్టుముట్టారు. యథార్థంగా జరిగినది. యవనస్తులందరూ ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆ లేవీయుడు తన భార్య ఉన్నటువంటి ఇంటి చుట్టూ ముట్టడి వేసి అతన్ని చంపాలని ఆలోచన చేసి అతన్ని బంధించి, జాగ్రత్తగా వినండి, పచ్చిగా మాట్లాడుతున్నా, అతన్ని బంధించి అదిగో తన భార్య మీద వచ్చిన వారందరూ కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారు. అఘాయిత్యానికి పాల్పడితే నాశనం చేస్తే ఇదిగో ఆమె అక్కడే చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. భర్త రోధిస్తూ ఉన్నాడు, భర్త ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కింద వచనంలో రాయబడింది, తన భార్యను ముక్కలుగా నరికి 12 గోత్రాల వారందరికీ పంపాడు. ఇదిగో పలానా ప్రాంతం నుండి వచ్చిన లేవీయుడును నేను, మీ ప్రాంతంలో గిబియా అనే ప్రాంతంలో నేను నివాసం చేయడానికి ఆ రాత్రి అక్కడ బస చేయడానికి వస్తే ఇదిగో మీ ఊరిలో ఉన్న వారందరూ యవనస్తులందరూ పెద్దలందరూ కూడా వచ్చి నా భార్యను పాడు చేసి చంపేశారు. అందుకనే నా భార్యను ముక్కలుగా నరికి మీ అందరికీ పార్సిల్ పంపిస్తున్నా, నాకు న్యాయము తీర్చండి అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగుగా బలిసిన గుర్రము వలె నీ పొరుగువాని భార్య వెంబడి పరిగెడుతున్నావేమో జాగ్రత్త. ఆనాడు అదే జరిగింది. రోధిస్తా ఉన్నాడు లేవీయుడు, బాధపడుతున్నాడు లేవీయుడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. తన భార్య చనిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? 25,000 మంది 100 మంది 25,100 మంది అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. చూడండి, పక్కన తిప్పండి, పేజీ నెంబర్ 20వ అధ్యాయము అక్కడ రాయబడింది కదా. ఎన్నో వచనం? 35వ వచనం. 35. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు చేత బెన్యామీనులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలు బెన్యామీనులలో 25,100 మంది అంట. ఏమైపోయారు వాళ్ళు? మనుషులను వాళ్ళు ఏం చేశారు? చంపేశారు. దేవుడు ఊరుకుంటాడా? తన భార్యని చంపినటువంటి వారందరినీ కూడా దాదాపుగా 25,100 మందిని దేవుడు వారి పక్షాన ఉండి హతమార్చాడు. జాగ్రత్తగా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి వారిని ఏమంటారు తెలుసా? బాగుగా బలిసిన గుర్రము వలె ఉన్నవారు వీళ్ళు. ఇలాంటి వారిని, ఇలాంటి స్వభావం కలిగిన వారిని దేవుడు ఏమంటున్నా తెలుసా? కామంతో నిండిపోయిన వారు, కాముకత్వము కలిగిన వారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇదిగో ఇలాంటి స్థితిలో, ఇలాంటి కేటగిరీలో నువ్వు ఉన్నావేమో జాగ్రత్త ప్రియ దేవుని కుమారుడా. దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది, ఇదిగో జారత్వానికి దూరంగా పారిపో, జారత్వానికి దూరంగా పారిపో, కాముకత్వానికి దూరంగా పారిపో, కాముకత్వానికి దూరంగా పారిపో. 3వది, వ్యభిచారానికి దూరంగా పారిపో. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, కొన్ని మనం తెలియకుండానే మన జీవితంలో కొన్ని ప్రమేయం లేకుండానే వస్తూ ఉంటాయి. అబ్రహాము జీవితంలో వచ్చిన రీతిగానే, అబ్రహాము జీవితంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవుని మాటకు విధేయత చూపినవాడు, ఆయన జీవితంలో కూడా ఇలాంటి ఘోరమైన పరిస్థితి రాకుండా పోలా. చూడండి, ఆదికాండము 20వ అధ్యాయంలో అబ్రహాము అంటాడు తన భార్యతో, ఇదిగో ఈ ప్రాంతం మనం తెలియదు కదా, నువ్వు నన్ను అన్నయ్యా అను, నేను నిన్ను చెల్లా అని పిలుస్తా. చూడండి 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము చూడండి. ఆదికాండం తీవండి, ఆదికాండము నిర్గమకాండము ఆదికాండం ఒకసారి 20వ అధ్యాయం తీవండి.
ఓకే, ఆదికాండం 20వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఏమని రాయబడింది అక్కడ. అక్కడి నుండి అబ్రహాము ఎక్కడికి? ఆ ఆ ఆ ఆ ఆ గెరారులో కొన్నాళ్ళు ఉండెను. జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుండి. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునెను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అబ్రహాము అంటాడు, ఈమె నా చెల్లెలు, నా భార్య కాదని అనలేదు, నా భార్యని అనలేదు. ఏమన్నాడైనా? గెరారులో ఉన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు తన భార్యను, ఈమె నా చెల్లెలు అని చెప్పినప్పుడు అక్కడ ఎవరున్నారు? అబీమెలెకు ఉన్నాడు, రాజైనటువంటి అబీమెలెకు. ఓహో, అబ్రహాముకు చెల్లెలా, భార్య కాదా? అయితే రే మన ఇంటికి తొలగొచ్చేయండి రా. రాజైన అబీమెలెకు ఇంటి దగ్గర అబ్రహాము భార్య ఉంది. అబ్రహామేమో గెరారులో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. రాజు నగరిలో, రాజు భవనంలో అబ్రహాము భార్య ఎవరామే? శారా. శారా ఆమె ఎక్కడుంది ఇప్పుడు? రాజైన అబీమెలెకు దగ్గర ఉంది. ఉంటే అబీమెలెకుతో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, చూడండి. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, హలో, నీవు నీ ఇంట చేర్చుకున్న ఆ స్త్రీ ఒక పురుషునికి భార్య. హలో, ఈ రాత్రి నీ ఇంట చేర్చుకున్నటువంటి ఈ స్త్రీ ఉంది చూసావా, ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య అంటూ ఏమంటున్నాడు చూడండి. గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ శారా నిమిత్తము ఇదిగో నీ ఇంట చేర్చుకున్నావే ఈ స్త్రీ ఒకనికి భార్య. కాబట్టి ఏమే ఒంటి మీద చేయబడిందా, యు ఆర్ ఎ డెడ్ మ్యాన్, నిశ్చయముగా చేస్తాం. రాత్రి వేళ స్వప్నం మందు రాజైన అబీమెలెకుకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనతో, ఏమే ఒక పురుషునికి భార్య. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆమెను ఏం చేయొద్దన్నాడు? నీ నిమిత్తము చచ్చిన వాడవై ఉంటావు ఆమె మీద చేయి పడితే. స్తోత్రం కలుగును గాక. నేను అంటాను స్త్రీలారా, నేను అంటాను ఈ లైవ్ ద్వారా వింటున్న స్త్రీలారా, దేవుడు కూడా నీ గురించి అదే మాట చెప్పాలి. నమ్మితో కొట్టి చప్పట్లు గట్టిగా ప్రభు నామానికి. ఇదిగో ఈమె ఒకనికి భార్య, ఈమె మీద చెయ్యి వేయడానికి నీకు లేదు. చెయ్యి వేసేవా చచ్చిన వాడవే చెయ్యి వేయి చస్తావు అన్నాడు దేవుడు. అబీమెలెకు, రాజైన అబీమెలెకుతోనే అబ్రహాము భార్య మీద ఒంటి మీద కూడా చెయ్యి వేయనివ్వలేదు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరి చూడండి, అబ్రహాముని శారాని దేవుడు ఎంతగా ప్రేమించాడో, ఎంతగా యథార్థంగా ఉన్నారో. వారి దగ్గర కాముకత్వము దూరంగా పారిపోయింది, ఇదిగో జారత్వము దూరంగా పారిపోయింది, వ్యభిచారం పోయింది. దేవుడు జతపరిచిన విధంగానే దేవుని చిత్త ప్రకారమే వాళ్ళు నడుచుకుంటా ఉన్నారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోవడానికే వారు పరుగులు తీస్తా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఎవడైతే తన పొరుగు వాని భార్య వెంబడి వెళ్తాడో వాడిని అంటున్నాడు, వీడు కాముకత్వం కలిగిన వాడు, బాగుగా బలిసిన గుర్రము వలె పరిగెడతా ఉన్నాడని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఇట్టి పరిస్థితుల్లో ఎవరొస్తున్నారా నువ్వున్నావా? ప్రియ తల్లి, నీ బిడ్డలు ఉన్నారా? నీ భర్త ఉన్నాడా? భర్తలారా, మీ భార్యలు ఉన్నారా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వ్యభిచారము దేవునికి విరుద్ధమైనదే, వ్యభిచారము దేనికి విరుద్ధమైనది. అందుకనే వ్యభిచరింపకూడదని, వ్యభిచారంలో ఉండకూడదని, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయాన్ని దేవుడు జతపరుస్తున్నాడు. తెలుసు కదా నీకు? మరెందుకు అటు ఇటు పరిగెడుతున్నావు? ఎందుకు అటు ఇటు పరిగెడుతున్నావు? ఆనాడు అదే అనుకుంది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దొరికింది, పాపం పండింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఇప్పుడు ఆమె బ్రతికేంటి? నిలబడింది. పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు,
చుట్టూ ప్రజలు ఉన్నారు, ఖైదీగా ముద్దాయించబడింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఆమె అనుకుంటుంది, అయ్యో వ్యభిచారం చేయకుండా బాగుండేది, దాని జోలికి వెళ్ళకుండా బాగుండేది అని అనుకుంటుందేమో. మేబీ ఏం అనుకుంటుందో ఏంటో, దేవుడు ఎరిగిన వాడు గనక జరిగిన సంఘటన ఏం జరిగింది, ఆ స్త్రీని ఎలా కాపాడబడ్డారు, స్త్రీ నిజంగా కాపాడబడిందా, రక్షింపబడిందా, రాళ్ళతో కొట్టి చంపారా? మనం ఆలోచన చేసే ముందు మరొక మాట మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో. చూడండి, జారత్వం అనగా ఇదిగో వివాహము కాకముందు నువ్వు చేసే పాపం, దాని నుండి పారిపో. కాముకత్వము, నీ పొరుగు వాని భార్య వెంబడి పరిగెడతావే, అది కాముకత్వం. ఆనాడు లేవీయుడు తన భార్యను తీసుకొని బస చేస్తూ ఉంటే ఊరిలో ఉన్న వారందరూ కూడా ఆమెను పాడు చేసి చంపారే, అది కాముకత్వం. అబ్రహాము భార్యని ఆ రాత్రి పాడు చేయడానికి ఆలోచన చేశాడే అబీమెలెకు, అది కాముకత్వం. దాని నుండి నువ్వేమవ్వాలి? పారిపోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరొక మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము ఏమంటుంది చూడండి, 29వ వచనం. 6:29 అందరు తీసారమ్మా? ఇప్పుడు చదువు. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే. హలో, తన పొరుగువారి భార్యను ఎవడైతే, చూడండి అక్కడ రాయబడింది, ఎవడైతే ఇదిగో తన పొరుగు వారి భార్యను కూడువాడు ఖచ్చితంగా నాశనం అవుతాడు. ఎలా నాశనం అవుతాడు? చూడండి, ఆ ప్రకారమే నాశనమగును. ఆ ప్రకారం అంటే ఏంటి? ఏ ప్రకారం? పైన చూడండి 28వ వచనం. ఒకడు తన ఒడిలో 27 ఒకడు తన ఒడిలో అగ్ని పంచుకొని ఎడల లేదా నుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో 29వ వచనంలో తన పొరుగు వారి భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనం అవుతాడు. ఏ ప్రకారం? ఎవడైనా ఒంటి మీద నిప్పులు పోసుకుంటే కాలిపోతావు. ఎవడైనా నిప్పుల మీద గంటల తడబడి నడుస్తాడా? కాళ్ళు చేతులు మోకము అంతా కమిలిపోతుంది. అలాంటిదే నీ పొరుగువాని భార్య దగ్గరికి వెళ్తే జరిగేది. నీ పొరుగువాని భార్య యొద్ద పరిగెడితే నీ ఒంటి మీద నిప్పులు పడతాయి, నీ కాళ్ళు చేతులు నీ బాడీ అంతా కమిలిపోతుంది. జాగ్రత్త. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో కింద వచ్చిన చూడండి, ఆమెను ముట్టినవాడు శిక్ష తప్పించుకోడు. హలో, ఆమెను ముట్టినవాడు శిక్ష. అదే అన్నాడు అబీమెలెకుతో. దేవుడు అదే అన్నాడు, ఆమె అబ్రహాము ఒక పురుషునికి భార్య, ఆమెను ముట్టావా చస్తావు అన్నాడు. అందుకనే ముట్టినవాడికి శిక్ష తప్పదు. కాబట్టి నిన్ను వాళ్ళ నీ పొరుగువాడిని నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలి. నీ పొరుగువాని భార్య వెంబడి పరిగెత్తకూడదు. స్తోత్రం కలుగును గాక. నీ పొరుగువారి భార్యను కూడుకొనువాడు ఆ ప్రకారమే నాశనం అవుతాడు. ఏ ప్రకారముగా? మరొకసారి చూడండి, తన ఒడిలో అగ్నిని ఉంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకని పాదములు కమలకుండునా. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, అంత భయంకరమైనది వ్యభిచారం, అంత భయంకరమైనది జారత్వం, అంత భయంకరమైనది కాముకత్వం. వీటి నుండి దూరంగా దేవుడు పారిపోమంటున్నాడు. యోసేపు వలె. నమ్మితే కొట్టని చప్పట్లు గట్టిగా ప్రభు నామానికి. పోతీఫరు ఇంట్లో పోతీఫరు భార్య ఉంది, మరొక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవరైనా యోసేపు ఆ భార్య అంటుంది, అయ్యా నా పెనిమిటి లేడు, ఎవరు లేరు ఇంటి దగ్గర, నేను ఒక్కదానే ఉన్నా, ఎవరు లేరు, దూర ప్రయాణం వెళ్ళిపోయాడు, ఇప్పుడు రాడు, నాతో శయనించు రా అని ఎవరిని? యోసేపుని ఎంత బలవంతం చేసిందో పోతీఫరు భార్య. ఆయనను ఏం చేశాడు? ఇదిగో భయంకరమైన బాధకర విషయం తెలుసా?
తీసేసినను. ఇదిగో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు దేవుని మీద ఆధారపడి, యోసేపు ఇదిగో నేను చేసేది కరెక్ట్ కాదు, ఇదిగో పొరుగు వాడిని ఆశించొద్దని దేవుడు చెప్పిన రీతిగానే నాకు వద్దనుకొని ఏమయ్యాడు, అక్కడి నుండి కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రభు నామానికి మహిమ కలుగును, కొట్టు గట్టిగా చప్పట్లు, పారిపోయాడు. ఇంత ఘోరమైన స్థితికి నేను రాను, నేను దిగజారును, నాకొద్దు అని ఆమె యొద్ద నుండి ఏమయ్యాడా, పారిపోయాడా. అది దేవుడు కోరుకునేది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డారా. వ్యభిచారమందు స్త్రీ పట్టబడింది, ముద్దాయిగా నిలబడింది. దేవుడు ఎటువంటి తీర్పిచ్చాడు? వ్యభిచారం చాలా ఘోరమైనది. గలతీలకు రాస్తూ పౌలు గారు అంటున్నారు, వ్యభిచారం ఒకటే కాదు, కాముకత్వము అలాగే జారత్వము, ఈ రెండింటికి కలిపి, ఈ రెండింటికి కూడా మీరు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఏ విధంగా, ఒకవేళ ఇదిగో ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో మనమున్నామేమో జాగ్రత్త. నీ పాపము పండక మునిపే, నీ పాపము నిన్ను పట్టుకోక మునిపే, నీ పాపము నిన్ను పట్టుకోక మునిపే, నీ పాపము పండగ మునిపే, ఇదిగో నువ్వు చేసే తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడో. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఆఖరికి 2-3 మాటలు చెప్పిన వాక్యాన్ని ముగిస్తా. వ్యభిచారమందు పట్టబడితే, వ్యభిచారం చేస్తే దాని వలన వచ్చే ఫలితం ఏంటి? 2-3 మాటలు చెప్పిన వాక్యాన్ని ముగిస్తా. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 6వ అధ్యాయము చూడండి, 29, 32 చదవండి. 32. అవమానములకును పాత్రుడగుతాడు. ఈడే యవనస్తుడు. అర్థమవుతుందా? ఇలాంటి మాటలు మన బొరకెక్కం. ఏమ్మా, ఇలాంటి మాటలు మన బొరకెక్తాయా? ఎక్కో. ఇలాంటివి అయితే బాగా ఎక్కుతాయి. అవునా? రాయబడింది ఇక్కడ చూడండి. అలాంటి వాడికి దెబ్బలు పడతాయి, తర్వాత ఏమవుద్ది? దెబ్బలను, అవమానానికి పాత్రుడగుతాడు. 32 వచనం జాగ్రత్తగా ఉండండి. జారత్వము జరిగించువాడు. జారత్వం అంటే ఏంటి తెలుసుకున్నాం. జారత్వం అంటే ఏంటి? ఇదిగో తన పొరుగు వాని భార్య కొరకు బాగుగా బలిసిన గుర్రము వలె ఎవడైతే పరిగెడతాడో వాడిలో జారత్వం ఉంది. ఆనాడు లేవీయుడు తన భార్యను తీసుకొని గిబియాలో ఆ రాత్రి బస చేస్తే, ఆ ప్రాంతంలో అందరూ కూడా వచ్చి ఆమె నాశనం చేశారు కదా. వారిలో ఏముంది? జారత్వం ఉంది. ఇదిగో రాజైనటువంటి అబీమెలెకు అబ్రహాము భార్యను ఆ రాత్రి నాశనం చేయడానికి ఆలోచన చేశాడు. అతను ఏముంది? జారత్వం. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు, ఆ కార్యము చేయువాడు దేనికి? సర్వనాశనం అయిపోతాడు. అదే ఉంది అక్కడ. ఏంటది? ఎవడైతే జారత్వానికి దూరంగా ఉండకుండా దగ్గరగా ఉంటాడో, జారత్వాన్ని ప్రేమిస్తాడో, అట్టివాడంట దేనికి? సర్వనాశనానికి గుర్తు. అందుకే స్వనాశనానికి పాత్రుడగును అని అంటూ ఏముంది అక్కడ? వాడు దెబ్బలకును అవమానాలకు ఏమవుతాడు? పాత్రుడు అవుతాడు. నిలబెట్టాలి, బజార్లో సెంటర్లో నిలబెట్టాలి. నువ్వు చేసిన తప్పు రాని దెబ్బలు కొట్టాలి, అవమానం, పొరుగు పోద్ది. అవునండి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, జారత్వానికి దూరంగా ఉండండి. జారత్వం జరిగించువాడు, వాడికి ఖచ్చితంగా దెబ్బలు పడతాయి, ఖచ్చితంగా అవమానం కలుగుతుంది. జారత్వాన్ని విడిచిపెట్టండి, కాముకత్వాన్ని విడిచిపెట్టండి. ఆనాడు యోసేపు విడిచిపెట్టలేదా? యోసేపు విడిచిపెట్టిన రీతిగానే ఈరోజు నువ్వు కూడా విడిచిపెట్టావు. వ్యభిచారం నుండి దూరంగా పారిపో. అందుకే మరొక మాట బైబిల్ గ్రంథంలో చక్కని రాయబడిన చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 10వ అధ్యాయము 8వ వచనం. వ్యభిచారం వల్ల కలిగే ఫలితం ఏంటో చూడండి అక్కడ.
మరియు ఆ ఆ ఆ ఆ కొట్టు చాపట్ల గట్టిగా ప్రభునామానికి దగ్గరగా కొట్టాలి. ఎన్ని రోజులకంట? ఎన్ని రోజులకంట? హలో, వ్యభిచారం వలన వచ్చే ఫలితం ఏంటి తెలుసా? ఎన్ని రోజులకి అక్కడ? ఎన్ని రోజులకి అండి? ఒక్కరోజే. వ్యభిచారం ఎంతగా విస్తరించింది చూడండి. ఒక్క రోజుకి ఎంతమంది అమ్మా? ఎంతమంది గట్టిగా చెప్పు? 20. నేను చెబుతా చూడండి. 8వ వచనం ఏమని రాయబడింది అక్కడ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. వ్యభిచారించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిపోయారు. ఎంతమంది? 23,000 మంది ఒక్క రోజే చచ్చారంట. చావడానికి కారణం ఏంటి చెప్పండి? చావడానికి కారణం ఏంటి చెప్పండి? వ్యభిచరించినందున రాయబడింది అక్కడ. ఇదిగో వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమంది 23,000 మంది చచ్చారని పౌలు గారు కొరింథీ సంఘానికి రాశాడు. అలాంటి హఠాత్తు మరణం వస్తుంది జాగ్రత్త నీ బ్రతుక్కి. అలాంటి హఠాత్తు మరణం రాకముందే మారు మనసు పొందు.
మాట ఉంది, ఆ మాట చదవండి, ఏముంది అక్కడ? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానికి ఒక స్త్రీ ఉంటే మొహం ఆ? అందుకే ఈ మాట మీద ఒక పాట ఉంది తెలుసా మీకు? ఆ పాట ఏంటో నేను అన్నా, బాలేబాబు ఫ్యాన్స్ చెప్పాలి. కొట్టు, నువ్వు కొడితే ఆ కాకినొట్లో పడద్దేమో ఆమె, కానీ యేసు ప్రభు కొడితే నరకానికి పోతాం. అర్థమవుతుందా? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పడిస్తే దాన్ని ఒక పరలోక రాజ్యంలో ప్రవేశించుట మంచి. మనం ఏం చేస్తాం? ఏమే అక్క పిన్ని, నా కన్ను ఎందుకు అదురుతుందే? ఏ కన్ను అదిరితే మంచిది చెప్పండి? ఎడం కన్ను అదిరితే మంచిదంట, ఆ కుడి కన్ను అదిరితే మంచిదంట. ఎడం కన్ను ఎదిరితే ఏదో జరగబోతుంది నీకు, జాగ్రత్త, అయిపోయింది నీ పని. అది మనం అనేది. కానీ దేవుడు అంటున్నాడు, ఒక అమ్మాయిని మోహపు చూపుతో చూచి తన హృదయంలో ఏవైతే ఆలోచించుకుంటాడో అటువాడు హృదయమందు ఆమె యందు వ్యభిచరించినట్లే. కాబట్టి నీ కుడి కన్ను నీ చెయ్యి అభ్యంతరపరిస్తే నరికి పెరికి పడేయమన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి స్త్రీని మోహపు చూపుతో చూసిన వ్యభిచారమే. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో శారీరకంగా కలిస్తేనే వ్యభిచారం. కాబట్టి ఎంతమంది అయితే ఈ వ్యభిచారము, ఈ జారత్వము, ఈ కాముకత్వములో ఉన్నారో అటు వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిలబెట్టారా? నువ్వు వ్యభిచారం అని అంటున్నారా? కాముకత్వం కలిగిన వాడు అని అంటున్నారా? జారత్వం కలిగిన వాడు అని అంటున్నారా? నిలబెట్టారా? దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. ఏం చేస్తాడు దేవుడు? నీ పట్ల ఆయనకి ప్రేమ ఉంటుంది, మనుషులు కొండకపోవచ్చేమో. ఎటువంటి ప్రేమ? యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆయన మీద నేరము మోపాలని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏవేవో రాయిచుండెను. వారు ఆయన చుట్టూ అడుగుచూ ఉండగా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఈరోజు నీ గురించే మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసు? అది చూడండి, చదవండి గట్టిగా. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒక్కడు బయటకు వెళ్ళి పారిపోయారు. స్తోత్రం. కొట్టని చెప్పట్లు గట్టిగా, మహిమ కలుగును గాక. కొట్టాలి. ఆయన వంగి నేల మీద రాస్తా ఉంటే ఇదిగో దేవుడిచ్చిన గొప్ప సమాధానం. యేసు ప్రభుని ఏదో విధంగా మభ్యపెట్టాలి, ఏదో విధంగా ఆయన కన్విన్స్ చేయాలి, ఏదో విధంగా ఆయన దేవుని కుమారుడు కాదని చెప్పాలి, ఏదో విధంగా ఆయన పరువు తీయాలి. పరిసయ్యులు శాస్త్రుల పనే అది. ఒకరోజు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకువచ్చి అసలు ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. ఈ బోధకుడు మోషే ధర్మశాస్త్రం అంటుంది, ఇప్పుడు ఏం చేస్తావు బోధకుడు అడిగినప్పుడు బోధకుడు అన్నాడు ఓకే, మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చా, కొట్టివేయడానికి నేను రాలా. ఓకే సరే, రాళ్ళు రువ్వి కొట్టాలి, చంపాలి, ఒప్పుకుంటున్నా. కానీ బట్ వన్ కండిషన్, మీలో పాపం లేనివాడు మొదట రాయేయమన్నాడు. కొట్టు చప్పట్లు గట్టి ప్రభునామానికి కొట్టాలి గట్టిగా. మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద
రాయేయమన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. గల కారణం ఏంటి తెలుసా? నేను కూడా పాపినే, కాబట్టి నేను రాయి వేయడానికి అర్హుని కాదు అనుకొని చిన్నవారి మొదలుకొని పెద్దవారు అందరికి వెళ్ళిపోతే ఒక్కతే నిలబడింది. చూడండి, యేసు ఒక్కడే అక్కడ మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరు నిన్ను శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె అంటుంది, లేదు ప్రభువా. అందుకు యేసు, నేనును నీకు శిక్షను విధింపను, నీవు వెళ్ళి అండర్లైన్ నేను కూడా నీకు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఇప్పుడు వరకు నేను నీకు ఏ శిక్ష ఇప్పటి వరకు నేను నువ్వు చేసిన పాపమును బట్టి, వ్యభిచారమును బట్టి నిన్ను శిక్షింపను. కానీ నువ్వేం చేయాలి? నేను కూడా నిన్ను శిక్షించను. కాబట్టి నువ్వు ఇక నుండి, ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి పాపం చేయకొని ఆమెతో చెప్పాను. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రభునామమున. నేను కూడా నిన్ను శిక్షింపను, నేను కూడా నిన్ను గద్దింపను. ఈ క్షణము నుండి నువ్వేం చేయాలి తెలుసా? అదే పాపము చేయొద్దు, పాపము చేయకు, వెళ్ళు అన్నప్పుడు నా పాపాలన్నీ విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతికింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నా వాక్యాన్ని ముగిస్తూ ఉన్నా. చూడండి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దేని చేత? వ్యభిచారం చేత. నేను అంటాను, ఈరోజు దేని చేత నువ్వు పట్టబడుతున్నావు? నువ్వు దేని చేత పట్టబడుతున్నావు? వ్యభిచారం చేత పట్టబడుతున్నావా? కాముకత్వము చేత పట్టబడుతున్నావా? జారత్వము చేత పట్టబడుతున్నావా? దేని చేత పట్టబడుతున్నావు? జాగ్రత్త. జారత్వము, యవనులారా, జారత్వము నుండి దూరంగా పారిపోండి. ఆనాడు యవ్వనుడు యోసేపు పారిపోయినట్టు నువ్వు కూడా జారత్వం నుండి పారిపో. జారత్వం కలిగిన వాడు తన పొరుగు వారి భార్య కొరకు వెంబడి వెళ్తాడు. అట్టివాడు వెళ్ళేవాడు స్వనాశనానికే వెళ్తున్నాడు. అట్టివాడికి దెబ్బలు పడక తప్పదు, శిక్షించక తప్పదు, అవమానము పడక తప్పదు. కాబట్టి జారత్వంలో ఉన్నావా? కాముతురాతలో ఉన్నావా? ఆనాడు అబీమెలెకు కాముతురాతను కలిగి ఉన్నాడు, కాముకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆనాడు దావీదు యుద్ధానికి వెళ్లకుండా, దేవుని పని చేయకుండా కాముకత్వం కలిగి ఉన్నాడు. కాముకత్వంతో కలిగి అవుతున్నాయి, ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇదిగో యథార్థంగా జరిగిన సంఘటన చెప్పనా? మన ప్రాంతానికి దగ్గరే, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతమే. ఆ భార్య తన భర్త నోటులో గుణుకులు వేసి రోకల బండ పెట్టి కొట్టి చంపింది. అనుమానం వస్తుందని నోట్లో గుణుకులు వేసింది. ఎందుకో తెలుసా? వేరొక పురుషుని కోసం. ఇదిగో భర్త భార్యకు తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాడు. కట్టుకున్న భార్యనే వెలివేస్తూ ఉన్నాడు, కట్టుకున్న భార్యనే విషం పెట్టి చంపుతా ఉన్నాడు, కట్టుకున్న భార్యనే ఇదిగో చిత్రహింసలు పెట్టి చంపుతా ఉన్నాడు, కత్తుతో నరుకుతా ఉన్నాడు, ముక్కలు చేస్తూ ఉన్నాడు, విడాకులు ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు జతపరచబడిన మీరు మీ ఇద్దరే ఉంటున్నారా ఏక శరీరంగా? ఈ వాక్యం నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, నీతోనే. నాకు కాదు వాక్యం అనుకుంటున్నావేమో,
దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరిగా ఉండకూడదని నీకు భర్తనిచ్చాడు, నీకు భార్యనిచ్చాడు. భర్తను భార్యనిస్తే నువ్వు వేరొక భార్యతో వెళ్తావా? వేరొక పురుషునితో వెళ్తావా? వ్యభిచారంలో ఉంటావా? నచ్చనిది దేవునికి వ్యభిచారం. వ్యభిచారం దేవునికి విరుద్ధం. వ్యభిచరించువారు మొట్టమొదటిగా పోయేది నరకానికే. నరకానికి పాత్రులు వాళ్ళు. మరి ఎలా ఉంది నీ బ్రతుకు? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడా? మాట్లాడితే చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, అవునయ్యా, నేను ఇప్పటి వరకు కాముకత్వంతో ఉన్నానయ్యా, జారత్వంలో పడిపోతున్నానయ్యా, వ్యభిచారంలో మునిగిపోయానయ్యా, నా కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నానయ్యా, నా సంసారాన్ని ఈదలేకపోతున్నానయ్యా, నా కుటుంబంలో అన్ని బాధలే. నేను అనుకుంటున్నా, నన్ను ఎవరు చూడటం లేదు, నన్ను ఎవరు పట్టుకోలేదు, నన్ను ఎవరు పట్టుకోలేరు, నన్ను ఎవరు చూడలేరు, నన్ను ఎవరు చూడటం లేదు, నన్ను ఎవరు ఇదిగో ఏమి చేయలేరని ఒకవేళ ధీమతో ఉన్నావా? దేవుడు ఏదో ఒకరోజు నిన్ను పట్టుకుంటాడు, ఒకరోజు నిలవబెడతాడు నిన్ను. అప్పుడు ఏం చెప్తావు? వాక్యాన్ని విన్న నీవు నీ హృదయాలను, నీ జీవితాలను సరిచేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, అమ్మా నేను కూడా క్షమిస్తున్నాను, ఇక మీదట పాపము చేయకు, పో, వెళ్ళు అని దేవుడు చెప్తావన్నాడు. ఈ మందిరము నుండి నిన్ను పంపుతున్నాడు, ఇక పాపం చేయకు, నేను కూడా శిక్షింపను, వెళ్ళు. ఈ లైవ్ ద్వారా వింటున్నావా? దేవుడు అంటున్నాడు, ఇక మీదట ఏ పాపం చేయకు, నేను కూడా శిక్షించను, వెళ్ళు. ఆనాడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని క్షమించిన రీతిగా నీ పాపాలు ఒప్పుకోగలిగితే నిన్ను కూడా క్షమించడానికి యేసు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దామా? అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నీ హృదయం బండబారిపోకూడదు, కఠినమవ్వకూడదు. వాక్యం ద్వారాగా దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్నో పర్యాయములు నీతో మాట్లాడారు. ఇవన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేయకూడదు యేసయ్యకు? ఒక చిన్న ప్రార్థన అందరూ కూడా ఒక్క నిమిషం. ఎవరికి వాళ్ళు ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన నీ బిడ్డల కొరకు చేయి. నీ బిడ్డలు ఎలా ఉన్నారు? బాహుగా బలిసిన గొల్లము వలె ఉన్నారా? వేరొక భార్యని వెంట పరిగెత్తేవారుగా నీ పిల్లలు ఉన్నారా? ఇదిగో వేరొక భార్య వెంట పరిగెత్తే స్వభావం నీకుందా? నీ భర్తను కాదని వేరొక ఆయనతో అక్రమ సంబంధంలో ఉన్నావా? అయితే దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు, వ్యభిచారింపకుడి, జారత్వానికి దూరంగా పారిపోండి, కాముకత్వానికి దూరంగా పారిపోండి, ఇదిగో వ్యభిచారానికి దూరంగా పారిపోండి. అవి మీ దగ్గరికి రానివ్వకండి, అవి మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్తాయి, మేలు వైపు నడిపించవు, ఆ మోక్షం వైపు నడిపించేవి కావు. అవన్నీ అశాశ్వతమైనవి, శాశ్వతమైనవి కావు. ఈ వాక్యాన్ని విన్నా ప్రతి ఒక్కరు ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు అంటున్నాడు, అమ్మా నేను క్షమిస్తాను, ఇక నుండి ఈ క్షణము నుండి ఏ పాపము చేయకో, వెళ్ళమని ఆ స్త్రీని క్షమించిన రీతిగా మిమ్మల్ని కూడా క్షమిస్తున్నాడు. ప్రార్థన చేస్తే, ప్రభువా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇంతకాలం నా కళ్ళు నన్ను మోసం చేసే, నా శరీరం నన్ను మోసం చేసింది, గ్రహించల, గుడ్డుతనంలో ఉన్నాను. ఇప్పటి నుండి నా కళ్ళల్లో, నా మాటల్లో అయ్యా, నా శరీరంలో, నా హృదయంలో అంతా పవిత్రత కనబడడానికి ఈ రోజు నుండి సహాయం చేయండి, కృప చూపించండి అయ్యా. ఇక మీదట నుండి ఏ పాపము చేయకుండా, పాపానికి దూరంగా పారిపోతూ, మా దేహాలను నాశనం చేసుకొనకుండా, ఇదిగో మేము చూస్తున్నామయ్యా, వ్యభిచారంలో ఉన్న కుటుంబాలు పాడైపోతున్నాయి,
భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, అయా ఇదిగో ప్రభా నరహత్యకులు, హత్యలు, చాలా ఘోరమైన పరిస్థితులు. అయా చిన్న పిల్లలను కూడా చూడటం లేదయ్యా. చిన్న పిల్లలను కూడా చూడటం లేదు. మా రాష్ట్రంలో అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయ్యా. చిన్న పిల్లలను కూడా చూడటం లేదయ్యా. యవ్వనస్తులను కూడా చూడటం లేదయ్యా. ఇదిగో పెద్దవారను కూడా చూడటం లేదయ్యా.